ఏమినిపూడి గ్రామం అండి, నర్సిబండ మండలం ఏమినిపూడి గ్రామం, అనకాపల్లి ఆరంరావు కుమ్మరులమే. మాకు ప్రతి సంవత్సరం బొమ్మలు తెచ్చుకొని అమ్ముకునే అలవాటు అండి మాకు. అలాగని చెప్పేసి కంపెనీలు కొద్దిగా లావ్ అవ్వడం వల్ల ఎక్కడ పడితే అక్కడ కంపెనీలు తయారవడం వల్ల మాలాట వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అందుగురించి ఏంటి ఇప్పటికి వచ్చి ఒక బొమ్మ అనేది బుకింగ్ కావాలి. ఇది ఇంకా 2 రోజులు టైం ఉందని పేరే కానీ ఇప్పటికి వచ్చి ఏం అవ్వక మాకు ఇబ్బంది కలుగుతుంది అనేసి మేము చెప్పాను సార్. తేడా ఎస్కాట్ నుంచి తెచ్చేవాడి, తర్వాత బలివాటం నుంచి కొద్దిగా తెచ్చేవాడి. కాలే మేము అడిగే రేటుకి కంపెనీలు ఇచ్చేస్తున్నారన్న లెక్కలో వీళ్ళు కంపెనీలకి వెళ్ళిపోతున్నారండి. జనం వెళ్ళిపోవడం వల్ల మాకు ఇక్కడ ఉండడం తప్ప కంపెనీలు ఏమి లేవా? చుట్టుపక్కల ఉన్నాయండి కంపెనీలు. మరి ఆ కంపెనీలకి వెళ్ళిపోవడం వల్ల మాలాంటి వాళ్ళ దగ్గరికి రావడానికి కొత్తకోటలో ఉన్నాయండి, కోటకోటలో ఉన్నదండి, బలికోటం ఒకటి ఉందండి. ఇది వరకు ఇలా ఉండి కానీ ఓన్లీ కొత్తకోటలోని 2 ఒకటి ఉండేది, తర్వాత కోటకోటలో 2 ఒకటి అక్కడ ఉండేయండి. ఇలా కంపెనీలు అవ్వడం వల్ల మాలాంటి వాళ్ళకి రావడానికి అవకాశం లేకుండా ఇది అయిపోతుంది. ఇదే రేటు కంపెనీ తెచ్చుకుంటాం అన్న లెక్కలో వెళ్తున్నారండి జనం కూడా. విగ్రహాలు తెస్తున్నారు కదా? అవును సార్. మిగలడం అంటే ఏముందండి, మనం చెప్పే రేటుకి వాళ్ళు ఇచ్చే రేటుకి మహా ఊలిపోయిన తప్ప ఇంకేం మిగలదండి, ఏం కాదు. దాంతోపాటు జనం ఏంటంటే సౌత్ రోజు అయితే ఇంకా సవకు వస్తాయి కదా, సౌత్ రోజు వెళ్ళి తెచ్చుకోవచ్చు, అప్పటికప్పుడు తెచ్చుకోవచ్చు అన్న లెక్క జనంలో కూడా ఉన్నదండి. మిగిలిపోతే మీ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ దాకా దాచుకొని మళ్ళీ దానికి రీమోడలింగ్ చేసుకొని మళ్ళీ మార్కెట్లో తెచ్చుకోవడం తప్ప కానీ దీనికి ఇంకేం చేసేది ఉండదండి. ఇంకా అలా మళ్ళీ బరకాలు వేసుకొని శుభ్రంగా నీట్గా కట్టుకొని ఒక దగ్గర పెట్టుకొని మళ్ళీ రీమోడలింగ్ చేసుకొని మళ్ళీ జనంలోకి తీసుకురావడం ఉంటుందండి. మరి రీమోడలింగ్ చేసుకుంటాం సార్. మళ్ళీ మామూలుగా పెయింట్లు ఖర్చు, జనాల ఖర్చు, అదే లేబర్ ఖర్చు ఇవన్నీ వేసుకొని మళ్ళీ దీన్ని రీమోడలింగ్ చేసుకొని మళ్ళీ బళ్ళు పెట్టుకొని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని మళ్ళీ ఇక్కడ తెచ్చుకోవడం సార్. అంత ఆసక్తి ఏం కలగలేదండి ప్రస్తుతానికి. మరి ఏమో ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటున్నారా జనాలు, అలాగే మేము కూడా ఆ నమ్మకంగానే ఉండగలుగుతున్నాం సార్. మాది వడ్డదండి అసలు. మేము ఎస్కాట్ నుంచి బొమ్మలు కంపెనీలు తెచ్చుకొని అమ్ముకుంటున్నాం. కాదు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అసలు ఏం బాగోలేదు, చాలా డల్గా ఉంది. కాదు సంవత్సరం అయితే ఇంకా బాగుంది. ఎంత కొంటుంటారో విగ్రహాలు? ఒక్కొక్క బొమ్మ 12,000, చిన్న సైజ్ అయితే 8,000, 9,000 అండి. అడుగుల లెక్క? అడుగుల లెక్కనే కదా, మోడల్ పెట్టి ఉంటుందండి. బొమ్మ మోడల్ పెట్టి రేటు ఉంటుందండి మాకు. ఎన్ని బొమ్మలు సేల్ అయ్యి ఉంటాయి మీకు? ఇప్పటికి ఇంకా ఏమీ లేదండి, ఇప్పటికి ఇంకా ఏమీ లేదు. ఇంకా ఎవరు జనమే రాలేదు, ఒక్కళ్ళు కూడా రాలేదు. పోయిన సంవత్సరమే అసలు ఏం బాగోలేదు ఈ సంవత్సరం వ్యాపారం. మరి ఎవరు కొనకపోతే ఏంటి పరిస్థితి? ఏమీ పట్టుకెళ్ళి దాచుకోవడం మళ్ళీ సంవత్సరానికి. మళ్ళీ సంవత్సరం మళ్ళీ పెయింట్లన్నీ వేసుకొని మళ్ళీ అమ్ముకోవడమే. మళ్ళీ డబల్ ఖర్చు అవుతుందండి, ఏం ప్రాఫిట్ ఏమి ఉండదండి అసలు. ఇది మానేలేక ఉండలేక చేసుకోవడం తప్ప అలవాటు అయిపోయిన మీద అంతకుమించి ఏమీ లేదండి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఎక్కువైపోతుందండి. లారీ అయితే 16,000 తీసుకున్నాడు, అది దించినందుకు 4,000 ఇచ్చామండి. క్రైన్ ఎద్దులు ఖర్చులు ఎక్కువైపోతున్నాయండి. జనాలు చూస్తే మాకన్నా తెలివైన అయిపోయారు, కంపెనీల దగ్గర పోతున్నారు. వాళ్ళు కంపెనీల దగ్గర డైరెక్ట్గా కంపెనీ దగ్గర పోయి బేరం ఆడుకొని వచ్చి ఇక్కడ అడుగుతున్నారు. అదేంటి అక్కడికి అంత తేడా చెప్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఈ లెక్క ఏదండి వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ మరి వాళ్ళు కొని పట్టుకెళ్ళినప్పుడు ఎంత అవుతుందండి? అది వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు అన్నదానికి ఇచ్చేయారా? అదే మా పరిస్థితి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.